టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత విరామం తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ని ప్రకటించిన విషయం తెలిసిందే. విలక్షణమైన నటనతో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తొలిసారి విజయ్ సేతుపతి పూరితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కీలక నటీనటులని ప్రకటించేశారు. టాబు కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఓ కీలక క్యారెక్టర్ కోసం టబుని తీసుకుంటున్నారట. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో తరువాత టాబు అంగీకరించిన తెలుగు సినిమా ఇదే. ఇక ఇందులో కన్నడ నటుడు దునియా విజయ్ మరో కీలక క్యారెక్టర్లో కనిపించబోతున్నారని టీం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం పూరి జగన్నాథ్ మరో క్యారెక్టర్ని దించేస్తున్నట్టుగా తెలుస్తోంది. తనే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. చోర్ బజార్ తర్వాత మరో సినిమా అంగీకరించారని ఆకాష్ పూరి గత కొంతకాలంగా సరైన స్క్రిప్ట్ కోసం తనకు ఆర్టిస్టుగా బ్రేక్ ఇచ్చే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే తన తనయుడికి బ్రేక్ ఇవ్వాలనే ప్లాన్తో పూరి జగన్నాథ్ తన తనయుడిని ఈ సినిమాలోకి ఓ కీలక క్యారెక్టర్ కోసం రంగంలోకి దించేస్తున్నాడట. 4 ఏళ్ల క్రితం ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ మూవీకి పూరి కథ, మాటలు అందించారు. అయినా ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆకాష్కు పెద్దగా ఉపయోగపడలేకపోయింది. అయితే మళ్ళీ 4 ఏళ్ల విరామం తర్వాత మరొకసారి తన తనయుణ్ణి విజయ్ సేతుపతితో చేయబోతున్న సినిమా కోసం రంగంలోకి దించేస్తున్నారట.